ఫ్యాక్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్ కట్‌గా అర్థమైతే అవుతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క వీడియోలో మీకు క్లియర్ కట్‌గా అర్థమైతే అవుతుంది. వీడియోనైతే పూర్తిగా చూడడానికైతే ప్రయత్నాలైతే చేయండి. ఫస్ట్ మ్యాటర్‌లోకి వెళ్తే రీసెంట్‌గా ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ప్రొడ్యూసర్ చంటి అడ్డాల అంటే ఇప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు. తను తీసింది చాలా తక్కువ మూవీసే. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారితో అల్లరి రాముడు అనే ఒక మూవీ అయితే తీయడం అయితే జరిగింది. సో ఈ అల్లరి రాముడు ఎప్పుడొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రాఫీలో చూసుకుంటే 5th మూవీ అని చెప్పొచ్చు. బట్ ఆ ఇంటర్వ్యూలో తను ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో తను మూవీ చేయడానికి ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ జరుగుతున్నప్పుడే డిసైడ్ అయితే అయ్యాడంట. ఆ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ వచ్చేసి తన ఇంట్లోనే జరిగింది. సో అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ ఎలానే తీయాలి, తన యాక్టింగ్ చాలా బాగుంది అని చెప్పి అయితే డిసైడ్ అయితే అయ్యాడు. అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి తనతో మూవీ చేస్తే బాగుంటుందని చెప్పి అయితే అప్పుడే ఫిక్స్ అయ్యాడంట. సో ఈ విషయం వెళ్ళి తన ఫ్రెండ్ అయిన బి గోపాల్‌గా అయితే చెప్పడం అయితే జరిగింది. బి గోపాల్ గురించి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన టాప్ డైరెక్టర్ తను. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి 2 బ్లాక్ బస్టర్ ఇట్లయితే కొట్టాడు బ్యాక్ టు బ్యాక్. సో ఆ డైరెక్టర్ దగ్గరికి ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేద్దాం అని చెప్పి అడిగాడంట. తను వచ్చేసి ఇప్పుడే యంగ్ హీరోస్‌తో ఎందుకు మూవీ చేయడం, చిన్న హీరోనే కదా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడుగా, నా మార్కెట్ ఇప్పుడు పెరిగింది, నేను ఇప్పుడు చెయ్యను అనే ఈ విధంగా మాట్లాడడం జరిగిందంట. సో అప్పటికి ఈ చంటి అడ్డాల గారు వెళ్ళి పరశురి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేద్దామని. తనకు కూడా పరశురి బ్రదర్స్ కూడా ఇట్లానే అన్నారంట. ఇప్పుడే తన కెరియర్ స్టార్ట్ అయింది కదా, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్‌తో బి గోపాల్‌తో మూవీ. అంటే బి గోపాల్ అంటే 2000ల మన రాజమౌళి టైప్ అనమాట. ఇప్పుడు ఎంత రాజమౌళి ఎంత కెరియర్ పీక్‌లో ఉన్నాడో అప్పుడు బి గోపాల్ కూడా పీక్‌లో ఉండేవాడు. సో తనతో మూవీ చేయడానికి అడిగినప్పుడు వీళ్ళందరూ ఇలా కామెంట్స్ అయితే చేశారు. సో అయినా కూడా తన పట్టు వదలకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ చేయాలని చెప్పైతే వాళ్ళిద్దరిని 1 మంత్ దాకా ఒప్పించి అయితే వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్‌కి చెప్పడం అయితే జరిగిందంట. ఇట్లా బి గోపాల్‌తో మూవీ అయితే ఫిక్స్ అయింది, మనం చేస్తున్నాం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సంతోషం అయితే పడ్డాడంట. సో బి గోపాల్ అంటే అప్పుడు టాప్ డైరెక్టర్ కదా, సో తనతో మూవీ పడితే కెరీర్ కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ 1 ఆది కానీ ఈ మూవీస్ ఏవి కూడా రిలీజ్ అయితే అవ్వలేదు. సో తన మార్కెట్ కూడా వాళ్ళకి ఐడియా అయితే లేదు. ఎప్పుడైతే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయిందో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే ఆ తర్వాత ఆది మూవీ ఏకంగా టాప్ 2 అయితే ఇండస్ట్రీలో టాప్ 2 లెవెల్కి అయితే వెళ్ళి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు టాప్ 1లో ఉంటే ఈ మూవీ వచ్చేసి అయితే ఆది మూవీ టాప్ 2లో నిలిచింది. అండ్ 20 crores వరకు షేర్ అయితే కొట్టింది అప్పట్లో టాప్. సో ఇంకా వాళ్ళైతే ఇక ఫుల్ హ్యాపీ అనమాట. జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఎంత బడ్జెట్ పెట్టినా మనకు వస్తాయి అని చెప్పి ఫుల్గా ఫిక్స్ అయిపోయి మూవీ అయితే తీశారు. ఆ తీసిన మూవీనే మనకి అల్లరి రాముడు. ఈ అల్లరి రాముడు మూవీ కూడా ప్యారలల్గా ఈ డైరెక్టర్ బి గోపాల్ అయితే ఇంద్రా మూవీ అల్లరి రాముడు ప్యారలల్గా షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంద్రా మూవీ అల్లరి రాముడు సేమ్ ఒకే రోజు ఒకే విధంగా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఒకే టైంలో రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ 2 మూవీస్ కూడా హిట్ అయితే అయ్యాయి. ఇంద్రా మూవీ పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే అయ్యింది. అల్లరి రాముడు హిట్ అయితే అయ్యింది, మామూలు హిట్. ఎందుకంటే అల్లరి రాముడు కాంపిటీషన్ ఇవన్నీ పక్కన పెడితే మూవీ అల్లరి రాముడు లాంటి మూవీ దాదాపు 7 crores బడ్జెట్తో తీశారంట. ఆ మూవీ కలెక్షన్స్ వచ్చి దాదాపు 14 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే డబుల్ కలెక్షన్స్ అయితే వచ్చాయి మూవీకి. సో ఇక్కడ ఈ మూవీ ఎప్పుడైతే ఈ అల్లరి రాముడు అనే మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మన బి గోపాల్ కానీ లేకుంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన చంటి అడ్డాల కానీ ఆది మూవీ అప్పుడు హిట్ అయిందంట, సూపర్ హిట్ అయిపోయి చాలా మంది ఖుషిలో ఉన్నారు. అప్పుడు ప్యారలల్గా షూటింగ్ కూడా జరుగుతుంది అల్లరి రాముడు. ఆ టైంలో వచ్చేసి అయితే ఈ ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారు బాలకృష్ణ గారితో ఫోన్ చేపించి మాట్లాడడం అయితే జరిగింది. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడండి, ఇప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కదా, కొంచెం బాగుంటుందంటే ఈ ఫోన్ నేను మాట్లాడతానని చెప్పి బాలకృష్ణ గారు అన్నారంట. సో బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫోన్లో అయితే మాట్లాడడం జరిగింది. ఇదంతా తెలిసిన మ్యాటరే, బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో తను వచ్చేసి ఇలా చెప్పడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్తో ఫోన్ మాట్లాడిన తర్వాత బాలకృష్ణ మాటలకి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడ్డాడంటే లిటరల్గా కింద పడి ఏడ్చేశాడంట. తన బి గోపాల్ని పట్టుకొని అయితే ఏడ్చేశాడంట. సో తారకన్నకి తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్క ఫోన్ కాల్కే ఆ రేంజ్లో ఏడ్చేశాడంటే బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో జూనియర్ ఎన్టీఆర్కి. సో ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోయినా కూడా, అప్పట్లో కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీకి కానీ బాలకృష్ణ కానీ ఎప్పుడు కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇస్తాడు. వాళ్ళ మీద ఎప్పుడు ఉన్న అదేమంటారు దాన్ని రిలేషన్ అనేది ఉంటుందిగా, నా బాబాయ్ నా అని చెప్పి అదైతే ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్కి అయితే వెళ్ళదు.
ఎప్పటికైతే ఉంటాడో నా ఫ్యామిలీ అనుకునే ఉంటాడు. సో అదే విధంగా వాళ్ళైతే ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఆ ప్రొడ్యూసర్ గురించి కూడా మనము మాట్లాడుకోవాలి. చంటి అడ్డాల గారు ఇంకో విషయం కూడా రివీల్ అయితే చేశారు. ఇప్పటి వరకు అల్లరి రాముడు మూవీ అంటే అందరూ కూడా ఫ్లాప్ అయింది, జూనియర్ ఎన్టీఆర్‌కి యావరేజ్ అయింది అంటారు. బట్ అల్లరి రాముడు కూడా మూవీ కూడా హిట్ అనే చెప్పాలి మనము. 7 crores బడ్జెట్‌తో 14 కోట్ల షేర్ అంటే మామూలు విషయమా చెప్పండి. అది కూడా ఇంద్ర మూవీకి కాంపిటీషన్‌లో రిలీజ్ అయింది. సో అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఆ విధంగా గ్రోత్ అయితుండేది. స్టార్టింగ్ ఈ 5th మూవీ అయినప్పుడు కూడా ఆ రేంజ్‌లో ర్యాంపేజ్ అయితే ఆడించేవాడు మార్కెట్ దగ్గర. సో దాని తర్వాత సింహాద్రి పడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఎక్కడికో పీక్‌లోకి ఇది గైస్ జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పెక్ట్ ఎలా ఇస్తారనేది అయితే ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇదే బాలకృష్ణ గారికి. అండ్ అంతేకాదు బాలకృష్ణ గారు తనలోని ఒక ఒక అభిమానాన్ని తట్టి లేపింది బాలకృష్ణ గారు అని చెప్పి ఒక ట్వీట్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీ అంటే అంత రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ బాలకృష్ణ అన్న కూడా. బట్ అటు సైడ్ నుంచి కూడా అదే రెస్పెక్ట్ కూడా వస్తే వాళ్ళు కానీ కలిసి ఉంటే ఎంతో బాగుండేది నందమూరి ఫ్యామిలీకి. ఎందుకంటే ఎన్ని గొడవలు జరిగినా కూడా మెగా ఫ్యామిలీ చూడండి వాళ్ళ దాంట్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. బట్ ఒక్కటి కూడా బయటికి రావు. ఒకవేళ బయటకు వచ్చినలోగా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఒక ఫోటో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటికి ఎన్ని గొడవలు వచ్చినా అంతా కలిసి ఉండాలని ఒక ఒపీనియన్ ఉంటారు. బట్ నందమూరి ఫ్యామిలీ అంటే ఏంటంటే అటు పొలిటికల్‌గా గాను ఇటు అన్నీ ఆలోచించుకొని జూనియర్ ఎన్టీఆర్‌ని కొంచెం దూరం పెట్టడం అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. బట్ ఇప్పటికి కూడా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక మూవీ చేసినా లేకుంటే ఒక ఆడియో లాంచ్‌కి వచ్చిన బజ్ ఆ క్రేజ్ అనేది ఒక వేరే లెవెల్‌లో ఉంటుంది. మరి మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు తన రిలేషన్‌షిప్ గురించి చంటి అడ్డాల గారు చెప్పడం జూనియర్ ఎన్టీఆర్‌కి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చంటి అడ్డాల గారు అల్లరి రాముడు మూవీ ప్రొడ్యూసర్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. అలాగే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ అయితే వచ్చాడు. చాలా విషయాలు అయితే చెప్పాడు. సో ఇది గైస్ టోటల్ గా వీడియో మీకు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది బాలకృష్ణ గారితో, ఈ రేంజ్ వరకు వాళ్ళ రిలేషన్షిప్ ఒకవేళ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఈ పాలిటికల్స్ గా ఇన్వాల్వ్ లేకపోయి ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలేషన్షిప్ అయితే ఉండేది వాళ్ళ మధ్య. బట్ ఏం చేస్తాం మనం అనుకున్నది యాజ్ యూజువల్ పాలిటిక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళైతే దూరంగా అయితే ఉంటున్నారు. సో ఇది గైస్ వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మరి చంటి అడ్డాల మాటల గురించి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. తిను ఎన్ని మాటలు నిజం చెప్పాడు, ఎన్ని మాటలు కల్పించి చెప్పాడు అవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గురించి తన ఫిలిం కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేవాడు అండ్ ఎవరు ఎలా సపోర్ట్ చేయలేదు అని. సో ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయలేదు. అండ్ తనే సొంతంగా తన మూవీ హిట్ అవ్వడం వల్ల తనకు తానే ఒక స్టార్డమ్ అనేది తెచ్చుకున్నాడు తప్ప ఒకవేళ తనకు సక్సెస్ వచ్చి వాళ్ళందరూ వచ్చారే తప్ప జూనియర్ ఎన్టీఆర్‌కి సక్సెస్ రాకముందు ఎవరు కూడా తన దగ్గర రాలేదని చెప్పి ఇంకోసారి అయితే అర్థమైతే అయ్యింది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. అలాగే ఫాలో అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.